కృషితో నాస్తి దుర్భిక్షం అనే వాక్యాన్ని పుస్తకంలో రాసుకొని ప్రతిరోజు అదే పనిగా పలవరించిన మాత్రాన ఫలితం గొప్పగా ఉండదు. పట్టుదల అనే అస్త్రశస్త్రాలను అన్ని రకాలుగా ప్రయోగించాలి. అసాధారణ ప్రతిభను జగతికి చాటి చెప్పిన ఏకలవ్యుడి కథను ఇతివృత్తంగా తీసుకోవాలి. ఆ కథలోని సాధక బాధకాలను, కర్ణ కఠోరమైన సాధన అనే పోరాట పటిమను మనసుకు ఆకలింపు చేయాలి. అనగారిన ఎరుకల జాతికి చెందినవాడవు నువ్వు, నీకేలా ఈ అస్త్ర విద్య అని ద్రోణాచార్యుడు దూషించి శిష్యుడిగా అంగీకరించకపోయినా మొక్కవోని దీక్ష దక్షతతో పట్టుదల అనే పదం చిన్నబోయేలా బాణ పరంపరను ప్రయోగించడంలో రాటుదేలాడు. జగదేక వీరుడిగా పేరుగాంచిన పాండవ మధ్యముడు, గాంధీవదారి అర్జునుడికి సాటిగా మరెవరైనా ధనుర్విద్యలో ఆరితేరిన వాళ్ళు ఉన్నారా అని చూస్తే 18 పర్వాల మహాభారతాన్ని కంచు కాగడా వేసి వెతికితే కనబడేది ఒకే ఒక్కడు ఏకలవ్యుడు మాత్రమే. ఒకరోజు వేట నిమిత్తం అడవిలో అర్జునుడు సంచరిస్తూ ఉండగా అతి భయంకరమైన బాణ పరంపర శబ్దం అర్జునుడి చెవిని సోకింది. ఆ శబ్దం బాణాలదే అని గ్రహించిన అర్జునుడు ఇంతటి భయంకరమైన బాణ పరంపరను కొనసాగించిన ఆ విలుకాడు ఎవరు అని తెలుసుకోవాలి అని ఆ అడవిలో కలియ తిరుగుతుండగా ఒక చెట్టు కింద కుక్క నోట్లో 7 బాణాలు గుచ్చుకొని ఉన్నవి. ఆ అద్భుతమైన దృశ్యం చూసిన అర్జునుడికి మతిపోయింది. ఇంతటి విలుకాడు ఎవరై ఉంటాడు అన్న ఆలోచనతో దారి పట్టి వెనుతిరుగుతుండగా ఒక చెట్టు కింద మట్టి బొమ్మను పూజిస్తూ ఎరుకల వాడు కనిపించాడు. అతన్ని చుట్టుపక్కల బాణాలు, అతని ఒంటి మీద ఉన్న విల్లును చూసి ఇతడే ఆ వీరుడు అని గ్రహించి, ఏమి మిత్రమా, ఎవరు నువ్వు? ఒక మోగ ప్రాణి అయిన కుక్క నోట్లోకి బాణ పరంపర కురిపించావు, ఏమిటి కారణం? అసలు మీ గురువు ఎవరు అని అడగగా, నా పేరు ఏకలవ్యుడు, నా గురువు ద్రోణాచార్యుడు. మా గురువు గారిని నేను నమస్కరించుకుంటుండగా నా ధ్యాస భంగమయ్యేలా కుక్క అరుపు వినిపించింది. అందుకే ఆ కుక్క ఇక అరవకుండా ఉండేలా తెరిసిన నోట్లోకి ఏకదాటిగా 7 బాణాలను గురిపెట్టాను అన్నాడు. కనుచూపు మేరలో కనపడనంతగా ఎక్కడో ఉన్న కుక్క అరుపు విని ఆ శబ్ద తరంగాల ధ్వని ఆధారంగా బాణ ప్రయోగం చెయ్యడం నీకేలా సాధ్యం అని అడగగా ఏకలవ్యుడు ఒక చిరునవ్వు నవ్వుతూ అంతా మా గురువు గారు నేర్పిన ధనుర్విద్యా బలం అని చెప్పాడు. అది విన్న అర్జునుడు సరాసరి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లి, గురువు గారు, మీరు నాకు చేసిన ప్రమాణం ఏమిటి? ఈ జగత్తులో నన్ను మించిన విలుకాడు మరెవరూ లేనంతగా తీర్చిదిద్దుతాను అన్నారు కదా, కానీ నన్ను మించిన విలుకాడు మరొకరిని మీరు తయారు చేయడం అనేది మీ గురుస్థానానికి కలంకం కలిగించడమే కదా అని అర్జునుడు జరిగిన కథంతా చెప్పాడు. అది విన్న ద్రోణాచార్యుడు కాస్త కంగారు పడి తరువాత తేరుకొని లేచిందే లేడికి ప్రయాణం అన్నంతగా సరాసరి ఏకలవ్యుణ్ణి సమీపించి, ఏమయ్యా, ఎవరు నువ్వు? నీ పేరేమిటి? నేను గురువుగా నీకు ధనుర్విద్యాభ్యాసం ఎప్పుడు చేశాను అని అడగగా అందుకు ఏకలవ్యుడు, గురువు గారు, చాలా కాలం కిందట నేను విద్యను అభ్యసించాలి అనే కుతూహలంతో మీ దగ్గరికి వచ్చాను. కానీ నా కులం ఎరుకల కులం అని చెప్పగానే మీరు నాకు నేర్పించను అన్నారు. అంతటితో నేను వెనుదిరిగి వచ్చి మట్టితో ఒక ప్రతిమను చేసి ఆ ప్రతిమకు ద్రోణాచార్యుడు అని నామకరణం చేసి ఆ ప్రతిమ సమక్షంలో మిమ్మల్నే మనసా వాచ కర్మన తలచి అకుంఠిత దీక్షతో సాధన చేశాను. పగలు రేయి అన్న సోయి లేకుండా అన్నపానీయాలపై మక్కువ తెదించి ఈ అడవిలో పండో పొలమో తింటూ నిరంతరంగా సాధన చేశాను అని చెప్పాడు. దాంతో ద్రోణాచార్యుడిలో ఒక భయంకరమైన ఆందోళన మొదలైంది. తన శిష్యుడైన అర్జునుడను జగదేక వీరుణ్ణి చేస్తాను అని వాగ్దానం చేశాను కదా, ఇప్పుడు ఆ వాగ్దానం అబద్ధమయ్యేటి ప్రమాదం ఏర్పడింది. ఏమి చెయ్యాలి అని ఆలోచనలో పడి ఒక చెడు తలంపుకు, అధర్మానికి శ్రీకారం చుట్టాడు. అది ఎలాగా అంటే, నేను గురువును, నువ్వు శిష్యుడివి. నువ్వు నిజమైన శిష్యుడివి అయితే గురుదక్షిణ చెల్లించడం ఉత్తమమైన శిష్యుల లక్షణం అని అన్నాడు. అప్పుడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుణ్ణి, గురువు గారు, మీకు ఏ గురుదక్షిణ కావాలో కోరుకోండి, నా ప్రాణాలైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పగా ద్రోణాచార్యుడు గురుదక్షిణగా నీ కుడి చేతి బొటను వేలు గురుదక్షిణగా ఇవ్వు అన్నాడు. మారు మాట్లాడకుండా తన కుడి చేతి బొటను వేలును కోసి చిరునవ్వుతో ద్రోణాచార్యుడికి ఇచ్చాడు. ధనుర్విద్యలో ఎటువంటి బాణ ప్రయోగం చెయ్యాలి అన్న కుడి చేతి బొటను వేలే అతి ముఖ్యమైనది. ఇప్పుడు ఏకలవ్యుడికి ఆ బొటన వేలే లేదు. అయితే ఇన్నాళ్ళు తాను నేర్చుకున్న ధనుర్విద్యంతా బూడిదలో పోసిన పన్నీరేనా? గురువైన వ్యక్తికి ఇంతటి దుర్మార్గం ఉండవచ్చా అని మనకు అనిపించడం సహజమే. కానీ శ్రీ మహాభారత
మహాభారత కథలో ఇంకాస్త ముందుకు వెళితే గురుస్థానంలో ద్రోణాచార్యుడు చేసింది ఒప్పు అని మనం అంగీకరిస్తాం. ఎలా అంటే ఏకలవ్యుడు గురి కలవాడు, అందులో తిరుగులేదు. కానీ ఏకలవ్యుడు ఆటవికుడు, వృత్తి పట్ల క్రూర మృగాలను వేటాడడం, ప్రవృత్తి పట్ల దయా దాక్షిణ్యం లేని కరుకు బోయేవాడు. ఇలాంటి విలుకాడు అధర్మానికి వత్తాసు పలికి దుర్యోధనుడి పంచెన చేరితే లోక కంటకుడై ధర్మానికి హాని తలపెట్టకుండా ఉంటాడా? ఖచ్చితంగా అధర్మ పక్షానే చేరుతాడు. ఎడమ చేతి బొటను వేలు గురుదక్షిణగా ద్రోణాచార్యుడికి సమర్పించిన తరువాత వేట తన ప్రధాన జీవనాధారం కాబట్టి మళ్ళీ విల్లు చేపట్టి ఎడమ చేత్తో బాణాలు వేయడం సాధన చేశాడు. అందులో కూడా అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఇతని ప్రతిభను గుర్తించిన జరాసంధుడు తన రాజ్యంలో సైనిక విభాగంలో చేర్చుకున్నాడు. జరాసంధుడు అతి భయంకరమైన అధర్మపరుడు. తనకు సామంతులుగా ఉన్న రాజులను బలిపీఠం ఎక్కించి చంపేవాడు. ఈ జరాసంధుడి పుట్టుకే విచిత్రంగా ఉంటుంది. పుట్టడమే 2 భాగాలుగా పుట్టాడు. ఒక కన్ను, ఒక చెవి, ఒక చెయ్యి, ఒక కాలు కలిపి ఒక భాగం, మిగిలిన అవయవాలు అన్ని కలిపి ఒక భాగంగా పుట్టాడు. అది చూసిన తండ్రి ఊరి పొలిమేరల్లో ఆ 2 భాగాలను పడేయగా జర అనే పేరు కలిగిన ఒక రాక్షసి ఆ 2 భాగాలను కలిపింది, అంటే సంధించింది. అలా జరాసంధుడిగా అతని పేరు స్థిరపడిపోయింది. శ్రీకృష్ణుడంతటి వాడే ఈ జరాసంధుడి చేతిలో అనేక పర్యాయాలు ఓడిపోయాడు. చివరకు భీముడి చేత్తో చంపించాడు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటే విజయం సాధించడానికి మనం ప్రయత్నం చేయడంలో పెద్ద గొప్పేమీ లేదు. ఏది అనుకూలంగా లేని చోట అనేక ఒడుదుడుకులను ఎదుర్కొని పై చేయి సాధించడంలోనే మన గొప్పతనం దాగి ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.